హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2024, 2025లో రైల్వే ద్వారా అడగబడినటువంటి జనరల్ సైన్స్‌లోని ఫిజిక్స్‌లోని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, యాక్చువల్లీ ఈ యొక్క క్లాస్ చేద్దామని మనం మొత్తం డేటా అంతా రెడీ చేసుకున్నాం. సెటప్ అంతా చేయడం జరిగింది. బట్ ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటిదది? గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్. అఫీషియల్‌గా రైల్వే నుంచి అయితే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి, ఆల్రెడీ ఆ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎప్పటినుంచి? వచ్చే నెలలో, ఆ వచ్చే నెలలో గాదు. ఈ నెలే. ఇయాల 18వ తేదీ అయితే 27 నుంచే ఎగ్జామ్ స్టార్ట్. సో, ఈ యొక్క తక్కువ టైమ్ స్పాన్‌లో మనం ఎట్లా ఈ యొక్క ఎగ్జామ్‌ని క్రాక్ జేయాలి? దాని గురించి డేటాని డిస్కస్ చేద్దాం. ఈ క్లాసెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీలో ఆల్రెడీ మీకు గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూనే, వాటిల్లో ఎట్లా స్కోర్ తెచ్చుకోవాలనేటటువంటి మెయిన్ పాయింట్స్ అన్ని కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే. సో, ఎస్పెషల్లీ మనకు హార్డెస్ట్ అయినటువంటి టాపిక్స్ లైక్ ప్యూర్ మ్యాథ్స్ గాని, రీజనింగ్ గాని, అండ్ అదేవిధంగా అర్థమెటిక్ గాని, అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ గాని, ఈ 4 టాపిక్స్ మనం క్లాసెస్ చెప్పుకున్నాము. కాన్సెప్ట్ అంటే వీడియోస్‌లోనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో, అవన్నిటిని కూడా మీరు డైరెక్ట్‌గా మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానెల్‌లో ఇక్కడ కనిపిస్తుందిగా ప్లే లిస్ట్. ఈ యొక్క ప్లే లిస్ట్‌లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో, మెన్సురేషన్ గాని, ఆల్జీబ్రా గాని, జియోమెట్రీ గాని, అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి మొత్తం ప్యూర్ మ్యాథ్స్ అన్నీ ఒకే దగ్గర. జనరల్ సైన్స్ మొత్తం 57 వీడియోలలో మీకు కావాల్సినటువంటి డేటా మొత్తం మీకు ఇక్కడనే అందుబాటులో ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక టాపిక్ వైస్ కూడా డేటా అయితే అందుబాటులో ఉంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు బయాలజీ కావాలంటే బయాలజీ, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్. ఈ విధంగా మీకు సబ్ టాపిక్ వైస్ కూడా టోటల్ డేటా అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ డైరెక్ట్ ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసిరా ప్రాపర్ ఆర్డర్‌లో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. సో, ఈ విధంగా మీకు 2022లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ తెలుస్తది. అండ్ దాంతో పాటు లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ కంటెంట్ మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి అది కూడా మీకైతే బెనిఫిట్ అయితది. ఎస్పెషల్లీ గ్రూప్ డిలో సైన్స్‌లో న్యూమరికల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి, ఆ యొక్క సైన్స్ న్యూమరికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం రీసెంట్‌గా బుక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, అవి కొన్ని బుక్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఆల్‌మోస్ట్ ఆల్ అయిపోయినాయి. సో, వాటికి సంబంధించి డేటా మనం ఆల్రెడీ మన యొక్క యాప్‌లో అండ్ అదేవిధంగా మన యొక్క ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది గదా! సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! గ్రూప్ డి జనరల్ సైన్స్ స్పెషల్‌గా సైన్స్ ప్రాబ్లమ్స్ మీకైతే ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ 1 ఆర్ 2 కాపీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మట్టి తీసుకోండి. అండ్ నెక్స్ట్ సార్ నేను ఆఫ్‌లైన్‌లో ప్రిపేర్ అయితా. నాకు పీడీఎఫ్ గావాలి. నేను జిరాక్స్ తీసుకొని చదువుతా. ఓకే. అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ కావాలి సార్ నాకు జీకేలో ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జనవరి 1, 2025 నుంచి అక్టోబర్ 1, 2025 వరకు అప్డేటెడ్. అండ్ నెక్స్ట్ రీజనింగ్. గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్ క్వెషన్స్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! జనరల్ సైన్స్. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటీ, కంప్యూటర్స్ అండ్ అదేవిధంగా మనకు రిమైనింగ్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అర్థమెటిక్ అని ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. అండ్ ప్రెజెంట్ మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో ఆ యొక్క క్లాసెస్‌ని 2 రోజులు హోల్డ్ చేసేద్దాం. క్లాసెస్‌ని హోల్డ్ చేసేసి ఆ యొక్క క్లాసెస్‌లో మనం చెప్పాలనుకున్నటువంటి ఏదైతే ఫిజిక్స్ కంటెంట్ ఉందో అది జస్ట్ ఒక 20% అయిపోయింది. ఒక 4-5 డేస్ టైం తీసుకుంటా. ఆ ఫిజిక్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేస్తా. ఏదైతే 2024, 25లో దాదాపుగా 890-900 క్వెషన్స్ దాకా అయితే మనకైతే రఫ్‌లీ కనిపిస్తున్నాయి. సో, ఆ క్వెషన్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి చాప్టర్ వైస్‌గా మీకు మొత్తం కూడా సెట్ చేసేసి మీకైతే వితిన్ ఏ షార్ట్ టైమ్‌లో ఇంగ్లీష్ మీడియం అండ్ అది రిలీజ్ అయిన 1 ఆర్ 2 డేస్‌లోనే తెలుగు మీడియం ఇచ్చేస్తా. ఎందుకంటే లేటెస్ట్ 2024, 25 క్వెషన్స్ యొక్క మోడల్స్ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి. ఓకే. సో, బయాలజీ, కెమిస్ట్రీ వచ్చేసరికి టైం పడతది గానీ, సో, ఫిజిక్స్ ఒకటైతే మాక్సిమం మనకి రెడీగా ఉంది. రెడీ అయినంత వరకైతే ఇచ్చేస్తూనే ఉంటా. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే. అండ్ దాంతో పాటు సార్ నాకు 2024 వరకు అయినటువంటి క్వెషన్స్ అన్నీ కావాలి. అయన్నీ ఒకే దగ్గర ఉండాలి. వాటి పరిస్థితి ఏంది? ఓకే. సో, మనకి ఛానెల్ తరపున 2024 ఓకేనా? 2024 1992 నుంచి 2024 వరకు జరిగినటువంటి అన్ని క్వెషన్స్ అన్నీ గూడా మనం ఒక కోర్స్‌లో లాంచ్ చేయడం జరిగింది. సో, ఇదే మన యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. ఈ యొక్క వెబ్‌సైట్ కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది గదా! రైల్వే జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మెటీరియల్. సో, దీంట్లో మీకు 1992 నుంచి 2024 వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్స్ అన్ని మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా దీన్నైతే గ్యాదర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు డైరెక్ట్ ఓపెన్ చేయగానే సైడ్ ఎమ్మట కనిపిస్తది. ఎక్స్‌పోర్ట్ అని. ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు యొక్క టోటల్ డేటాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు సార్ లేదు ఇక్కడ డౌన్‌లోడ్ కావట్లేదంటే మన యొక్క వెబ్ ఉంది కదా! సేమ్ ఈ యొక్క వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి
ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో 2024 వరకు కంటెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. 24, 25లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ సంబంధించి డేటా ఇచ్చేస్తే మీకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 1992 నుంచి 2025 టిల్ డేట్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి అయితే రావడం జరుగుతుంది. అవి కూడా మనకు చాప్టర్ వైజ్ వస్తాయి కాబట్టి అది మీకు ఇంకా బూస్టప్ అయితే రావడం జరుగుతుంది. అందరికీ 27వ తేదీ రోజు ఎగ్జామ్ ఉంటుంది కదా, 28కి ఉంటుంది, 30కి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో ఇక స్పాన్లో మీకు ఈ యొక్క వచ్చేటటువంటి డేటా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఏ రోజు క్వశ్చన్స్ మనకు ఆ రోజు కొంత ఇన్పుట్ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు ఇంకా పర్ఫెక్షన్ చేసుకుంటే ఇంకా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు లేదన్నా నాకు ఎన్ని కాదు, నాకు ఒకే దగ్గర అన్ని కావాలి. ఓకే, ఒకే దగ్గర అన్ని కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. గ్రూప్ డి ప్లస్ ఎన్టీపీసీ మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. సో ఇది తీసేసుకుంటే మీకు కాన్సెప్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. ప్రాపర్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే సైన్స్ పిక్చర్స్. ఓకేనా? పిక్చరల్ సైన్స్ అనేది చాలా చాలా కీ రోల్ మెయింటైన్ చేయబోతుంది. మెయిన్గా టేబుల్స్. ఓకేనా? రైల్వే ఎగ్జామ్స్లో మేజర్గా టేబుల్స్ నుంచే క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ యొక్క టేబుల్స్ అన్నింటిని కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో చాప్టర్ల వారీగా, అంటే చాప్టర్లు అంటే ఎన్సీఆర్టీ చాప్టర్లు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఫిజిక్స్ వైజ్గా, కెమిస్ట్రీ వైజ్గా, బయాలజీ వైజ్గా, టాపిక్ వైజ్గా ఫార్ములాస్, టాపిక్ వైజ్గా టేబుల్స్, టాపిక్ వైజ్గా ఇమేజెస్, వాటన్నిటిని ప్రాపర్ ఆర్డర్లో నామిక్లేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేసి మీకైతే ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం గ్రూప్ డి పేపర్ చూసిన వాళ్ళందరికీ దీని వాల్యూ తెలుసు. ఇమేజెస్, సైన్స్ ఇమేజెస్ వాల్యూ మీ అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. సో అవన్నీ కూడా కేవలం మన యొక్క ఛానల్ ఆస్పిరెంట్స్కి జాబ్ కొట్టాలనే దీంట్లో ఇంక్లూడ్ చేసినాం. ఇది ఓపెన్ చేసి స్పెషల్ మెటీరియల్స్ అనే ట్యాబ్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అది ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఓన్లీ మీరు ఆన్లైన్లో చదువుకోరు. అది జస్ట్ చదువుకుంటే అయిపోతుంది. అది ప్రింట్ తీయాలన్నా అది బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేస్తే అది వర్కౌట్ కాదు. కలర్ ప్రింట్ అయితేనేమో చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి మనకి దీంట్లో అందుబాటులో ఇచ్చడం ఎవరైతే మన ఛానల్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ బెనిఫిట్ కావడానికి. సో మీకు జాబ్ రావడానికి కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. అవన్నిటిని కూడా మనం దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మరి ఇంకెందుకు కలిసి వెంటనే దీంట్లో జాయిన్ అవ్వండి. కావాల్సినటువంటి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. లేదన్నా మాకు ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే కావాలి, అది టిల్ డేట్ వరకు అప్డేటెడ్ అంటే ఇది ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ స్పెషల్ కోర్సులో ఈ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. లేదన్నా నాకు ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే కావాలి అంటే ఇది ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే 59 రూపాయలకి మీకు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కాన్సెప్ట్, దాంతోపాటు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మొత్తం 59 రూపాయలకు వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఇది సైన్స్కి వచ్చేసరికి ఇది. ఇక రీజనింగ్ అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో మొత్తం పెట్టేసినాము, అది ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీకే, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అంటే అది ఎవరైనా చదువుకోవచ్చు కాబట్టి డైరెక్ట్ మనం పీడిఎఫ్స్ అయితే ఇచ్చేసినాము, ఎన్సీఆర్టీ ఇచ్చినాము, అండ్ దాంతోపాటు రీసెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేసినాము. వాటన్నిటిని ఉపయోగించుకోండి. ఓకే, సో ఇది మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి క్రాక్ చేయడానికి ఒక తక్కువ టైంలో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్, అండ్ ఇప్పుడు మన క్లాసెస్లో చెప్పబోతున్నటువంటి కంటెంట్ కూడా మీకు అవైలబిలిటీలో త్వరలో రాబోతుంది, ఎస్పెషల్లీ ఫిజిక్స్. ఎందుకంటే 2024, 2025 ప్యాటర్న్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, సో ఆ టాపిక్ గురించి ఇప్పుడు మనం కంప్లీట్ చేసేసుకొని రిమైనింగ్ క్వశ్చన్స్ని మానిటర్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, టుడే ఫస్ట్ క్వశ్చన్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ హ్యాస్ ద డైమెన్షన్స్ డాష్. యంగ్ మాడ్యులస్ డాష్ మితిని కలిగి ఉంటుంది. ఓకేనా? సో యంగ్ మాడ్యులస్ అంటే మనకి ఇక్కడ ఏమని వస్తుంది అంటే, యంగ్ మాడ్యులస్ని మనం స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని తీసుకోవడం జరుగుతుంది. యంగ్స్ మాడ్యులస్ని మనం ఈతో సూచిస్తాం. ఇది యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి డేటా. సో దీన్ని ఇక్కడ వీళ్ళైతే అడగడం జరిగింది, అడ్వాన్స్డ్ కాబట్టి. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు కాబట్టి మితి కూడా ఉండదు. సో స్ట్రెస్కి ఏదైతే మితి ఉంటుందో అదే మన యొక్క డేటా. మరి స్ట్రెస్ కనుక తీసుకుంటే మనకు లోడ్ బై ఏరియా, లేదంటే ఫోర్స్ బై ఏరియా. ఓకే, ఫోర్స్ బై ఏరియా. సో మనకి ఇక్కడ ఫోర్స్ డేటా వచ్చేసరికి m(L)(e⁻²) వస్తుంది. అండ్ ఏరియా అంటే మనకు లెంత్ స్క్వేర్, అంటే ఇక్కడ ఎల్, ఇక్కడ ఇది పోతే m(L)(1)(e⁻²). ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు ఒక్కొక్క దాని డేటా తెలిస్తే దాన్ని బట్టి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్లో మనకైతే రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద డైమెన్షన్ ఆఫ్ ఏ సర్ఫేస్ టెన్షన్ ఈస్. ఉపరితల ఉద్రిక్తత యొక్క మితి ఏమిటి? ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి మితిని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో సర్ఫేస్ టెన్షన్ కనుక తీసుకుంటే లెంత్ బై ఫోర్స్. ఓకేనా? సర్ఫేస్ టెన్షన్
సో ఇక్కడ మనకు ఫోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఫోర్స్ బలం m⁴1 l⁴1 t⁴ -2 అండ్ లెంత్ అంటే l⁴1. సో m⁴1 l⁴1 t⁴ -2 l⁴1. సో ఇక్కడ ఇది పోతే మనకు m⁴1 l⁴0 t⁴ -2. సో ఇది ఎక్కడ ఉంది? ఏం లేదంటే 1 ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఈక్వేషన్ ఆఫ్ మాస్ డెన్సిటీ? సో ద్రవ్యరాశి సాంద్రత యొక్క మితి సమీకరణం ఏంటిది? ఓకే, ద్రవ్యరాశి సాంద్రత మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి యాక్చువల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్లో రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అడ్వాన్స్డ్. ఓకేనా, మీరంతా 10th లెవెల్ అనుకుంటారు, ఇక్కడ వీళ్ళంతా ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళిపోయారు, హై లెవెల్ వెళ్ళిపోయారు. ఓకే, సో ఇక్కడ మాస్ బై వాల్యూమ్ అయితే రావడం జరుగుతుంది. సో మాస్కి మితి ఫార్ములా ఎమ్, మరి వాల్యూమ్కి l⁴3. ఓకే, m l⁻−3 అండ్ t⁴0 ఎక్కడ ఉంది? ఇంకో ఇక్కడనే ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఫార్ములాస్ తోటే అండి గేమ్. ఫార్ములాస్ వస్తే అయిపోయినట్టే. సో ద ఫాలోయింగ్ హ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా m⁴0 l⁴0 t⁻−2 అంటే m l ఉండదు, t⁻−2. ఓకే, సో టైం అనేది మనకి ఇక్కడ ఈ విధంగా రావాలి. సో టైం అనేది ఎక్కడ వస్తుంది మనకు? కోణీయ త్వరణం. విరూపణ అంటే స్ట్రెయిన్కి అసలు లేని లేదు, ఫ్రీక్వెన్సీ కాదు. కోణీయ వేగం అంటే t⁻−1. సో ఇక్కడ కోణీయ త్వరణం అంటే t⁻−2. సో అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. కోణీయ త్వరణం ఈజ్ అవర్ ఆన్సర్. సో ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ డైమెన్షన్ లెంత్. ఈ కింది వాటిలో దేనికి పొడవు అనేది కొలత ప్రమాణంగా ఉంటుంది? సో పొడవు అనేది దేనికి సంబంధించిందండి? మీటరే కదా. కేజీ అంటే వెయిట్కి సంబంధించింది, జౌల్స్ అనేది ఎనర్జీకి సంబంధించినవి, ఆంపియర్ అనేది పవర్కి సంబంధించింది. సో మీటర్ అనేది లెంత్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ? కింద వాటిలో ఏది మితి రహితమైనటువంటి రాశి, మితి లేనటువంటిది? సో వేగం అంటే మాస్ బై మీటర్ పర్ సెకండ్. సో మీటర్ అంటే లెంత్ ఉంటుంది, సెకండ్ అంటే టైం ఉంటుంది, కాబట్టి మితి ఉంటుంది. త్వరణం వేగంలో మార్పు రేటు కాబట్టి వేగానికి ఉంటే త్వరణానికి కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఉంటుంది. వక్రీభవన గుణకానికి ఉంటుందా? ఇది శూన్యంలో కాంతి వేగానికి మరియు మాధ్యమంలో కాంతి వేగానికి మధ్య నిష్పత్తి కాబట్టి సో సో రెండింటి యొక్క వేగాలు లెంత్ బై లెంత్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు అక్కడ మితి అనేది ఉండదు, మితి రహితం కాబట్టి. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. గురుత్వాకర్షణ బలం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఖచ్చితంగా దీనికి పెద్దదే ఉంటుంది, ఎంఎల్ ఆ యొక్క డేటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్? ఈ దిగువ పేర్కొన్న ఏ రాశులకు పరిమాణం మరియు దిశ రెండు ఉంటాయి. కాలం మనం ముందరికి పోయినా వెనక్కి పోయిన టైం అయితే అంతే గడుస్తుంది. ఓకేనా, సో నువ్వు కొండ ఎక్కుతున్నా కొండ దిగుతున్నా నీ వాచ్లో టైం ఏమి రివర్స్ అవ్వదు కదా, కాబట్టి దిశను బట్టి మారదు కాలం. దూరం కూడా అంతే, దిశను బట్టి మారదు. వడి కూడా మారదు. km/h ఉంది, m/s ఉంది, అదేది మారదు. బట్ వేగం అనేది దిశను కలిగి ఉంటుంది కాబట్టి ఇది సదిశ వెలాసిటీ సదిశ కాబట్టి దీనికి పరిమాణం ఉంటుంది, దిశ ఉంటుంది, రెండు ఉంటాయి కాబట్టి. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ మనం డైరెక్షన్ చెప్తాం, తూర్పు పడమర ఏ దిశలో వెళ్తున్నారని. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెజర్? పీడనం యొక్క మితి ఫార్ములా ఏంటిది? సో పీడనం యొక్క మితి ఫార్ములా చెప్పండి. పీడనానికి సంబంధించి మితి ఫార్ములా ఏముంటుంది? పీడనం అంటే ఏంటిది? ఫోర్స్ బై ఏరియా, అవునా? ప్రెజర్ దట్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. ఓన్లీ ఫార్ములాస్ వస్తే మ్యాక్సిమం మనం కవరప్ చేసేసుకోవచ్చు. మరి ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ అంటే ఎమ్ అండ్ యాక్సిలరేషన్ అంటే ఎల్ t⁻−2 బై ఏరియా అంటే ఏమవుతుంది చెప్పండి? అంటే ఇక్కడ మన కాన్స్టెంట్ ఏమవుతుంది? ఇది పోతే m⁴1 l⁻−1 t⁻−2. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ వి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఇట్స్ డైమెన్షన్ షుడ్ బి డాష్. ఒకవేళ మనం వేగం కొరకు ఒక సమీకరణాన్ని పొందినట్లయితే దాని యొక్క మితి ఏ విధంగా ఉండాలి? ఓకేనా, వేగం కొరకు అన్నాడు, వేగానికి సంబంధించినటువంటి మితి. సో వేగం అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే లెంత్ వస్తుంది, లెంత్ బై టైం l/t అంటే l⁴1 t⁻−1. l⁴1 t⁻−1 యాడ్ ఉంది, ఇన్ని ఉంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యాస్ డైమెన్షన్స్ m l⁻−3? అంటే మాస్ ఉండాలి, లెంత్ ఉండాలి, ఓకే, టైం అనేది ఉండకూడదు. సో ఎనర్జీ, సో ఇక్కడ చూడండి వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ టీ అనేది ఉంది, ఇక్కడ టీ లేదు కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ ప్రెజర్ ఉంది, ప్రెజర్ తీసుకుంటే m l⁻−1 t⁻−2 కాబట్టి ఇది కాదు. వర్క్ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇది కూడా కాదు. దేనికుంటే డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటిది? మాస్ బై వాల్యూమ్. సో మాస్ అంటే m, వాల్యూమ్ అంటే l⁻3. సో దట్ ఈక్వల్స్ టు m l⁻−3. ఓకే,
యూజింగ్ డైమెన్షనల్ ఎనాలిసిస్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్. మితి విశ్లేషణను ఉపయోగించి దిగువ పేర్కొన్న ఏ జాతుల యొక్క భౌతిక రాశులకు ఒకే విధమైనటువంటి కొలతలు ఉన్నాయో తెలుసుకోండి. సో ఇది కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి మితులు కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని సిమిలర్ ఉంటాయి. ఎట్లయితే రాశులలో మనకు కొన్నింటికి సమానమైనటువంటి డేటా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. సో మనం ఎనర్జీ అండ్ ఫోర్స్కి రెండింటికి కూడా జౌల్ ఎట్లయితే ఉంటుందో అండ్ ఇక్కడ కూడా మనకు అంతే. గుప్తోష్ణము అండ్ అదే గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఒకే మితి ఉండడం జరుగుతుంది. అంటే లేటెంట్ హీట్కి మరియు గ్రావిటేషనల్ పొటెన్షియల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్ట్రెయిన్. ఈ కింద వాటిలో ఏది విరూపణకు సంబంధించింది. సో విరూపణ అంటే దానికి ప్రమాణాలు ఉండవు కాబట్టి మితి అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అది ఒక నిష్పత్తి. ఓకేనా. సో మనకి ఒక డేటా అంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ అడిగినటువంటి స్ట్రెయిన్ కనుక తీసుకుంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. యాక్చువల్గా చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ విడ్త్ బై ఒరిజినల్ విడ్త్, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఎవరైతే బీటెక్ మెకానికల్ కానీ డిప్లొమా మెకానికల్ వాళ్ళు చేసి ఉంటారో వాళ్ళకి కాన్సెప్ట్ అంతా డెడ్ ఈజీ. ఎవరైతే జనరల్గా ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసి ఉంటారో వాళ్ళకి అసలు ఏవి అర్థం కావు. ఓకేనా. ఎందుకంటే అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ డేటా మనకి ఇక్కడ అడుగుతున్నారు అంటే ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోతున్నారు. ఓకే. In the equation x equals to a cos omega t plus pi, where x is displacement, omega angular velocity and pi అనేది phase angle అయితే the equation is dimensionally consistent if dash. ఓకే. సో ఇక ఇన్ వాటిలో ఏది మనకు అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో వచ్చినటువంటిది. సో ఇది ఇంపార్టెంట్ కాదు కాకపోతే మనం అయితే సాల్వ్ అయితే చేద్దాము. సో ఇక్కడ మనకు ఈ యొక్క డేటా కన్నా తీసుకుంటే దీనికి లెంత్ అనేది ఏకి లెంత్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఒమేగా టీ అనేది డైమెన్షన్ లెస్ అనేది మితి రహితము. ఎందుకంటే ఇక్కడ అడిగింది కోణీయ పౌనపున్యం కాబట్టి. సో కోణీయ పౌనపున్యం కాబట్టి మనకు అది డైమెన్షన్ లెస్ అవుతుంది. సో ఈ రెండు మ్యాచ్ అవుతుంది. ఇక్కడనే ఇక్కడ డైమెన్షన్ ఉంది, ఇక్కడ డైమెన్షన్ కాదు అంతే. ఇదే సెట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If the velocity v of a body is expressed as v equals to at plus bt square, where a and b are constants, the dimensions of b are. ఒక వస్తువు యొక్క వేగం v ఈక్వల్స్ టు at ప్లస్ bt స్క్వేర్ వద్ద వ్యక్తీకరించబడినట్లయితే ఇందులో ఏ మరియు బీలు స్థిరాంకాలు అయితే b యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి. సో ఆల్రెడీ v ఈక్వల్స్ టు ఇక డేటా ఇచ్చేసిండు. సో మరి v డేటా ఏంటిదండి. ఓకే. v అంటే ఏంటిది వెలాసిటీ. అవునా. వెలాసిటీకి సంబంధించినటువంటి మితి ఏంటిది ఎల్ p పవర్ -1. ఓకే. సో ఇక్కడ ఇది ఏముంది p పవర్ 2 ఉంది. సో దీన్ని యువతలు పంపించేసి ఎల్ టీ పవర్ -1 బై టీ పవర్ 2. సో ఇది పైకి వెళ్ళిపోతే ఎల్ టీ పవర్ -3. సో ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే సార్థక సంఖ్యలు. ఇప్పటివరకు మీరు ఎవరు కూడా ఇది నేర్చుకొని ఉండరు, లేకపోతే మీకు అసలు ఎవరు కూడా చెప్పి ఉండరు. ఫస్ట్ టైం మనం చెప్తున్నాం కాబట్టి ఆ ఫేస్ టు ఫేస్ మీకు చెప్తే క్లారిటీ ఉంటుంది. సో దీనికి చాలా ప్రొసీజర్ అయితే ఉంటుంది సార్థక సంఖ్యలు. కానీ చాలా సింపుల్గా నేను చెప్పేస్తా. ఇంత ఈజీగా ఉంటుందా అని అనుకుంటారు. నేను ఇప్పుడు ఒక 1000 ఇచ్చింది అనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 1000 ఇచ్చింది అనుకోండి, నాకంటే ఫాస్ట్ మీరే చేస్తారు. ఓకే. సో లేట్ చెప్పిన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ 2.308 సెంటీమీటర్. సో 2.308 సెంటీమీటర్లో ఎన్ని సార్థక సంఖ్యలు ఉన్నాయి. ఇది ఆన్సర్ వచ్చింది క్వశ్చన్ అంటారా. ఇక్కడ చూడండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CPT 22/8/2025 షిఫ్ట్ 2లో వచ్చింది. మన యాప్లో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి, అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో అడిగింది ఏంటి 2.308. సో డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేస్తున్నా, సింపుల్ ఏం లేదు. ఫస్ట్ పాయింట్ తీసేయండి 2308. ఓకే. ఎన్ని అంకెలు ఉన్నాయి 4. సో ఆన్సర్ ఏంటిది 4. అయిపోయింది, ఇంతే సింపుల్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఏం సింపుల్ ఉంటుందా అని. ఇది చూడండి, విచ్ వాల్యూ హ్యాస్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఏ విలువలో 3 సార్థక సంఖ్యలు ఉన్నాయి. సో 0.0056, 1.620, 23750, 230. సో దీంట్లో ఎక్కడ మనకు 3 సార్థక సంఖ్యలు ఉన్నాయి అంటే 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి 0.0056. సో ఇది తీసుకున్నప్పుడు పాయింట్ తీసేస్తే ఏమవుతుంది 0.0056. ఎప్పుడైనా సరే ఈ సార్థక సంఖ్యల్లో అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఒక అంకె యొక్క ముందు కనుక 0 ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకూడదు. అంటే ఇదంతా కొట్టేస్తే మిగిలిన నెంబర్ ఎంత 56. అంటే ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి 2 కదా. 5 అనేది ఒకటి, 6 అనేది ఒకటి, కాబట్టి 2.
సో దీని యొక్క వాల్యూ ఎంత? 2. అడిగింది ఏంది? 3. అవునా? అండ్ నెక్స్ట్ 1.620 పాయింట్ తీసేస్తే 1620. 1, 2, 3, 4. సో రైట్ సైడ్ 0 ఉంటే ప్రాబ్లం లేదు, కౌంట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ 0 ఉంటేనే కౌంట్ చేయకూడదు. ఓకే. సో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి 4. 1, 2, 3, 4. అండ్ నెక్స్ట్ ఇది తీసుకోండి 287.50. సో పాయింట్ తీసేస్తే 28750. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 28750. కాబట్టి ఇది 5. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే 230 అవుతుంది. 230 అంటే ఎన్ని ఉన్నాయి? 3. 2, 3, 0. సో ఎన్ని? ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో 3 అనేటటువంటి సార్థక సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మనకు 230 దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ 4.700 మీటర్? సో 4.700 మీటర్లలో ఎన్ని సార్థక సంఖ్యలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4700 అంటే 4 ఉన్నాయి. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇదంతా మాకు ఈజీ. నువ్వు చెప్పేసినావు కదా, అయిపోయింది కదా, ఆపేసి అంటారా? దీంట్లో కూడా ట్విస్టులు ఉంటాయి. ట్విస్ట్ ఎరుకు. ఓకే. సో దీంట్లో గుణకారం భాగాహారం అన్నీ ఉంటాయి. ఇగో చూడండి. ఓకే. మనకు ఒక్కటి తెలిసి చాలు, ఎమ్మటే వచ్చేసింది. మనకు అసలు అవసరమే లేదు. మొత్తం టాపిక్ అంతా వచ్చేసింది. చాప్టర్లో మనకు ఒక పాయింట్ వస్తే ఆ చాప్టర్ మొత్తం వచ్చేసినట్టు కాదు, ఎండ్ పాయింట్ వస్తేనే వచ్చేసినట్టు. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే సార్థక సంఖ్యలు. సింపుల్ ఎట్లా చేయాలి చెప్పినా కదా, కథ మనకు అయిపోయింది, ఇక వచ్చేసింది. ఇంకో ఇది చూడండి, ఇక ఎట్లా ఇస్తారు మన ఎగ్జామ్లో. ఇది ఎప్పుడు వచ్చింది? ఏఎల్పి సిబిటి 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏఎల్పి సిబిటి 2లో కూడా అడిగాడు. A cube with a mass of 5.74 grams occupies a volume of 1.2 centimeter cube. The density expressed with the correct number of significant figures is. సో 5.74 గ్రామ్ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక ఘనం 1.2 సెంటీమీటర్ క్యూబ్ ఘన పరిమాణాన్ని ఆక్రమించిందంట. అయితే ముఖ్యమైనటువంటి సంఖ్యల యొక్క సార్థక సంఖ్యతో వ్యక్తీకరించబడినప్పుడు సాంద్రత ఎంత? సో ఇది బై అది భాగహారం చేయాలి. అంటే 5.74 బై 1.2. అండ్ ఇక్కడ మనకు అడిగింది ఏంది? ముఖ్యమైనటువంటి సంఖ్యలు అంటే షార్టెస్ట్. ఓకే. సో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి షార్టెస్ట్ డేటా మనకి ఇవ్వాలి. కరెక్ట్ నెంబర్ ఆఫ్ డేటా అడిగింది కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చేస్తే యాక్చువల్గా 4.7833 వస్తుంది. కానీ దీన్ని సింపుల్ చేసేస్తే 4.8 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే. ఓకే. ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 1.73. 1.73 అంటే పాయింట్ తీసేస్తే 1, 2, 3. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. హౌ డు వి ఫైండ్ అబ్సల్యూట్ ఎర్రర్? సో మనం పరమ దోషాన్ని ఎలా కనుక్కుంటాము? ఏఎల్బి సిబిటి 2లో వచ్చింది ఈ క్వశ్చన్. ఓకేనా? పరమ దోషానికి సంబంధించినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే. అబ్సల్యూట్ ఎర్రర్ ఇది యాక్చువల్గా మిషన్ లాంగ్వేజ్. సో మిషన్, మనం ఏదైనా ఒక మిషనరీ ఎక్విప్మెంట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ అన్ని వస్తాయి. సో వాటికి సంబంధించినటువంటి హ్యూమన్ ఎర్రర్, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ అవన్నీ కూడా ఉంటాయి. సో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మనకు యాక్చువల్ వాల్యూ మైనస్ అబ్జర్వ్డ్ వాల్యూ. అంటే ఒక లెంత్ తీసుకున్నాం, ఓకేనా, అది 5 సెంటీమీటర్స్ అనుకోండి. మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అది 4.9 ఉండొచ్చు, లేదా 5.1 అని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో అక్కడ 5 కంటే మనకు 4.9 వస్తే అప్పుడు మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఆ యొక్క 1 అనేది ఉంది కదా, 0.1. అదే మనకి ఇక్కడ పరమ దోషం అంటే అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే. అండ్ నెక్స్ట్ మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రం. ఇప్పుడు ఈ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ఇంపల్స్ ఇన్ మెకానిక్స్? సో యాంత్రిక శాస్త్రంలో ప్రేరణను ఈ కింది వాటిలో ఏది అత్యుత్తమంగా నిర్వచిస్తుంది? ఓకే. సో అసలు ప్రేరణ అంటే ఏంటిది? మనకి ఇక్కడ డేటా కనుక తీసుకుంటే మనకు బలం ఇంటూ కాలం. ప్రేరణ అంటే ఇంపల్స్ దట్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం అండి. ఇది డైరెక్ట్ దాని యొక్క డెఫినేషన్. ఫోర్స్ ఇంటూ టైం. సో ఫోర్స్ ఎక్కడ ఉంది? ద్రవ్యవేగం ఇచ్చింది కాదు, ద్రవ్యరాశిని ఇచ్చింది కాదు, స్థానభ్రంశం కాదు, ఫోర్స్ అండ్ టైం. ఎస్, ఇది ఫోర్స్ ఇంటూ టైం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద టైమ్ ఫర్ విచ్ ఇట్ యాక్ట్స్. సో బలం యొక్క లబ్ధం మరియు అది పనిచేసేటటువంటి కాలానికి సంబంధించినటువంటి డేటాను మనం ఇక్కడ ఇంపల్స్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వర్క్. ఇక్కడ మొత్తం కూడా క్యాలిక్యులేషన్స్. ఓకే. ఏ 40 kg ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ హారిజెంటల్లీ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఆన్ టేబుల్. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటీ డ్యూరింగ్ దిస్ మూమెంట్? 40 kgల వస్తువును ఒక టేబుల్ పై ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి సమాంతరంగా కదిలిస్తే
ఆ కదలిక సమయంలో గురుత్వాకర్షణ చేసేటటువంటి పని ఏమిటి? ఓకేనా? సో, ఇక్కడ ఏం అడిగిండు? గురుత్వాకర్షణ అన్నాడు. ఒక క్షితిజ సమాంతరమైనటువంటి ఒకటి బల్లా తీసుకున్నాము. దానిపై ఒక వస్తువు వెయిట్ ఏసినాము. ఎంత అంట అది? 40 కేజీల బరువుందంట. ఓకే. 40 కేజీల బరువుంది. సో, దీన్ని లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి కదిలిచ్చినంత మాత్రాన మనకిక్కడ జరిగేటటువంటి పని ఓకే. కొంత అయిందనుకుందాం. కానీ ఇక్కడ గ్రావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిండు. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జీ ఎంత ఫోర్స్ ఉంది, ఇక్కడ కూడా జీ ఫోర్స్ అంతే ఉంటది. ఎందుకంటే ఇది క్షితిజ సమాంతరంగా ఉంది. అంటే హారిజాంటల్‌గా ఉంది. కాబట్టి అక్కడ పెద్ద చేంజ్ ఏం లేదు కాబట్టి దట్ ఈస్ 0. ఓకే. సో, ఇందులో మన క్వెషన్స్ అనేవి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే సేమ్ క్వెషన్ మల్టిపుల్ టైమ్స్ అడిగిండు కాబట్టి. ఓకే. వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి నెగెటివ్ వెన్. సో, ఇది దీనికి స్టార్ మార్క్ తీసుకొని ఈ క్వెషన్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తది. ఇగో చూడండి. ఇది మినిస్ట్రియల్ ఎగ్జామ్‌లో అడిగిండు. ఓకే. సో, ఇక్కడ చూడండి. మనం ఇటు సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాము. ఇది రివర్స్ పోతున్నప్పుడు. ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ రివర్స్ అయితదో అప్పుడు ఆటోమేటిక్‌గా అది ప్రతికూలంగా లేదా రుణాత్మకంగా ఉంది అని మనమైతే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, బలము మరియు స్థానభ్రంశం 2 కూడా వ్యతిరేక దిశల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకది రుణాత్మకం లేదా ప్రతికూలంగా పరిగణలో తీసుకుంటారు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 50 కేజీ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అలాంగ్ విత్ హారిజాంటల్ లైన్. ఒక క్షితిజ సమాంతర రేఖ వెంబడి ఒక బిందువు నుండి మరొక బిందువుకు వస్తువును కదిలించినప్పుడు 50 కేజీ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుపై గురుత్వాకర్షణ బలం ద్వారా దిగువ పేర్కొన్న దాంట్లో ఏది జరుగుతుంది? ఓకే. సో, ఇక్కడ మనకు ఈ యొక్క డేటా ఇచ్చేసిండు. 50 కేజీ ఇచ్చేసిండు. ఓకే. ఇక్కడ ఏమడిగిండు? క్షితిజ సమాంతర రేఖ వెంబడి మనం కదిలిచ్చినప్పుడు. సో, క్షితిజ సమాంతర రేఖ వెంబడి కదిలిచ్చినప్పుడు. సాల్వ్ చేయండి. ఇదేమో ఏఎల్‌పీ సీపీటీ 2లో వచ్చినటువంటి క్వెషన్. ఆన్సర్ ఏమైద్ది? 0నే అయిద్ది. ఇందాకనే చేసినాం. అందుకే మీకు టైమ్ ఇచ్చింది. వర్క్ డన్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సైన్స్ యాజ్ డాష్. పనిని సామాన్య శాస్త్రంలో ఏమని పిలుస్తారు? పని అంటే ఏంటిదండి? ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్ కదా! చిన్న పిల్లగాళ్ళని అడిగిన ఆన్సర్ చెప్తారు. ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్. డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్‌డి. ఎఫ్‌డి కాస్ థీటా. సో, ఇక్కడ థీటా గురించి లేదు కాబట్టి ఓన్లీ ఎఫ్‌డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ నెగెటివ్ వర్క్ డన్. మళ్ళా సేమ్ క్వెషన్. ఇది ఎప్పుడొచ్చింది? ఏఎల్‌పీ సీపీటీ 2లో అడిగిండు. ఓకే. రుణాత్మకమైనటువంటి పనికి సంబంధించినటువంటి దిగువ పేర్కొన్న దాంట్లో ఏది? ఏమవుతది? బోత్ ఆర్ ఆపోజిట్. సో, బలం, స్థానభ్రంశం 2 కూడా వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు అది రుణాత్మకంగా అయితది. ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 6 న్యూటన్ ఈస్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈస్ డిస్‌ప్లేస్డ్ త్రూ 2 మీటర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ద వర్క్ డన్ ఈస్ ఫౌండ్ టు బి డాష్. బలం యొక్క దిశలో 2 మీటర్ల ద్వారా స్థానభ్రంశం చెందినటువంటి ఒక వస్తువుపై 6 న్యూటన్ల బలాన్ని అనువర్తింపజేస్తే అప్పుడు చేసినటువంటి పని ఏమైతది? డిస్‌ప్లేస్‌మెంట్ ఇచ్చేసిండు, ఫోర్స్ ఇచ్చేసిండు. 2 కలిపితే ఎంత? 6 2 12. సో, ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎఫ్ ఇంటూ డి కదా! ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద బాల్ ఈస్. ఒక బంతిని పైకి విసిరినట్లయితే బంతిపై గురుత్వాకర్షణ శక్తి ద్వారా చేయబడినటువంటి పని ఏమైతది? పైకి విసిరినప్పుడు ఏమైతదండి? కింద ఉన్నప్పుడు గ్రావిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది పైకెళ్తున్న కొద్దీ డౌన్ అయిపోతది. కాబట్టి అది రుణాత్మకం అయిపోతుంది. ఓకే. పైకెళ్తున్న కొద్దీ. అందుకే కొంత పైకెళ్ళిపోయిన తర్వాత అది స్పేస్‌లోకి వెళ్ళిపోతే 0 కదా! సో, ఇక్కడ మాక్సిమం ఉంది 9 పాయింట్ అని. ఇక్కడ 0 అంటే వెళ్తున్న కొద్దీ ఏమైతుంది? తగ్గుతుంది కదా! సో, నెగెటివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ద ఈక్వేషన్ ఆఫ్ వర్క్ డన్. ఈ కింద పేర్కొన్నటువంటి ఏ ఆప్షన్స్ అనేది పనికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తుంది. సో, వర్క్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్. అంటే వాడి దగ్గర ఉన్న 4 పాయింట్లను తిప్పి తిప్పి ఈడ అడుగుతాడు అంతే. ఏ ఫోర్స్ ఆఫ్ 6 న్యూటన్ ఈస్ ఎక్సర్టెడ్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ రిజల్టింగ్ ఇన్ ఇట్స్ డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ 2 మీటర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఇఫ్ ద ఫోర్స్ ఈస్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద డిస్‌ప్లేస్‌మెంట్ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ దిస్ కేస్? ఒక వస్తువుపై 6 న్యూటన్ బలం ప్రయోగించబడింది. ఫలితంగా అది బలం యొక్క దిశలో 2 మీటర్ల స్థానభ్రంశం చెందితే మళ్ళా సేమ్ క్వెషన్ అడిగిండు చూడండి ఏపీసీబీటీ 2లో. 6 2 12. రిపీట్ చేస్తూనే ఉండు క్వెషన్స్‌ని. ఒకసారి అడిగిండంటే మాక్సిమం అయ్యే వాల్యూస్‌తో మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండు. ఏ పోర్టర్ లిఫ్ట్స్ ఏ 10 కేజీ లగేజ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ప్లేసెస్ ఇట్ ఆన్ హిస్ హెడ్ 2.5 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్. కాలిక్యులేట్ ద వర్క్ డన్ బై హిమ్ ఆన్ ద లగేజ్. ఒక కూలి 10 కిలోల లగేజ్‌ని నేలపై నుంచి ఎత్తి దానిని నేల నుంచి 2.5 మీటర్ల ఎత్తులో తన తలపై ఉంచితే లగేజ్‌పై అతడు చేసినటువంటి పని ఏంటి? ఇక్కడ మూవ్‌మెంట్ ఏంది? వర్టికల్‌గా అవుతుంది. వర్టికల్‌గా అంటే ఎంజీహెచ్. సో, మాస్ ఎంత? 10. టీ ఎంత? 10. ఇదెంత? 2.5. సో, 100 × 2.5 250
So answer into the option D is our answer. Which of the following vector quantities has the same dimensions as of the scalar quantity work? దిగువ పేర్కొన్న ఏ సదిశ పరిమాణాలు అదిశ పరిమాణం పని యొక్క కొలతలను కలిగి ఉంటాయి? ఓకే, సో ఇక్కడ టార్క్, కోణీయ ద్రవ్యవేగము, గురుత్వాకర్షణ స్థిరాంకము, బలం. సో వాటికి పని యొక్క కొలతలను కలిగి ఉంటాయి. ఓకే, సో పని యొక్క కొలతలను కలిగి ఉంటాయి. ఆలోచించండి. పని యొక్క కొలతలను కలిగి ఉండేది బలభ్రామకం, లేదా దీన్ని మనం టార్క్ అని అయితే అనడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని మనం ఎఫ్ ఇంటూ తో సూచిస్తాము. సో మనకి ఇక్కడ L² T⁻⁻2 ఈ డేటా వస్తుంది. ఇఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ టేకెన్ టు ఏ హైట్ h ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ద వర్క్ డన్ విల్ బి. ఒకవేళ మనం m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువును భూమి యొక్క ఉపరితలం నుంచి h ఎత్తుకు తీసుకెళ్ళినట్లయితే చేసినటువంటి పని ఏంటిది? ఏమవుతుంది? mgh కదా, మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్, కాబట్టి mgh. The work done by a constant force of 10 Newton on an object that is displaced by the amount t meter in the direction of the force is. బలం యొక్క దిశలో d మీటర్ మొత్తంతో స్థానభ్రంశం చెందినటువంటి ఒక వస్తువుపై 10 న్యూటన్ల స్థిర బలం ద్వారా చేసినటువంటి పని ఎంత అవుతుంది? సో ఆన్సర్ చేయండి. 10 న్యూటన్ల ద్వారా d ఇంటూ 10, ఎందుకంటే f ఇంటూ d కదా, సో 10 ఇంటూ d 10d. సో అదే దిశలో బలం యొక్క దిశలోనే కదిలింది కాబట్టి ప్లస్, బలాన్ని వ్యతిరేక దిశలో అంటే మైనస్. An object is displaced horizontally because of applied force. What is revealed by his action? సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఒక పర్సన్ కొంత ఫోర్స్ అప్లై చేసి ఇది కదులుతుంది. సో అది క్షితిజ సమాంతరంగా స్థానభ్రంశం చెందుతుంది కాబట్టి దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? బలం ద్వారా పని జరిగింది. ఓకే, మనం ఇచ్చినటువంటి బలం ద్వారా పని జరుగుతుంది. సో ద్రవ్యరాశిని తగ్గిస్తుందా? కాదు కదా. జడత్వాన్ని పెంచుతుందా? ఇనర్షియా కాదు కదా. సో కదల్చకుండా ఉంటేనే ఇనర్షియా పెరుగుతుంది. ఫోర్స్ ఇంక్రీజెస్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ద్రవ్యరాశిని పెంచుతా? పెంచదు. కాబట్టి ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రాము ఈజ్ వర్కింగ్ హార్డ్ టు పుష్ హ్యూజ్ రాక్ బై అప్లయింగ్ 1 Newton ఫోర్స్, బట్ ద రాక్ డస్ నాట్ మూవ్ ఎట్ ఆల్. ద నెట్వర్క్ డన్ బై రాము ఈజ్. రాము కొంత బలాన్ని ఉపయోగించడం ద్వారా ఒక పెద్ద రాయిని నెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు, కానీ రాయి ఏమాత్రం కదలదు. రాము చేసినటువంటి పని ఏంటిది? కదలనప్పుడు ఏమైంది? వర్క్ ఈజ్ 0. సో దట్ మీన్స్ 0 joules. A cart is moving with a uniform velocity and a retarding force F is applied in the opposite direction to stop the cart. The work done by the force is. ఒక బండి ఏకరీతి వేగంతో కదులుతుందంట, మరియు ఆ యొక్క బండిని ఆపడం కొరకు వ్యతిరేక దిశలో రుణత్వరణం మనం ఎంత అప్లై చేసిన ఫోర్సు F అప్లై చేస్తే బలం ద్వారా చేయబడినటువంటి పని ఏంటి? సో అది రివర్స్ వస్తుంది, అవునా? సో అది రివర్స్ వస్తున్నప్పుడు మనకు అక్కడ రుణాత్మకమే అవుతుంది. ఓకేనా? బ్రేక్స్ అప్లై చేసినా, లేకపోతే మనం వస్తున్నటువంటి దాన్ని మనం ఇక్కడ హ్యాండ్స్ పుష్ చేసినా మనం వెనక్కి వెళ్తాం. దట్ మీన్స్ రివర్స్. ఎందుకంటే అప్లై చేస్తున్న ఫోర్సు డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి అది రుణాత్మకం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ ద వర్క్ డన్ కన్సిడర్డ్ నెగిటివ్? దిగువ పేర్కొన్న ఏ పరిస్థితుల్లో చేసినటువంటి పని రుణాత్మకంగా పరిగణించబడుతుంది? ఎప్పుడు బోత్ ఆర్ ఆపోజిట్, బలం స్థానభ్రంశం రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నప్పుడు. చూస్తున్నారు కదా ఎన్నిసార్లు రిపీట్ అయిందో. వాని దగ్గర ఉన్న 4 పాయింట్లను తిప్పి 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 వేస్తూనే ఉండు. ఇది అర్థం చేసుకున్నప్పుడు మీరు వద్దన్న జాబ్ వస్తుంది. ఇది అర్థం చేసుకున్న రోజు ఎంత కష్టపడ్డా మళ్ళా అదే పొజిషన్కి వస్తుంది. ఏ బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ఏ టేబుల్ అండ్ రాహుల్ మూవ్స్ ద బుక్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఫర్ సమ్ డిస్టెన్స్ టీ. ద వర్క్ డన్ బై ద ఫోర్సెస్. ఒక టేబుల్ మీద ఒక పుస్తకం పడి ఉంది మరియు రాహుల్ ఆ యొక్క బుక్ను బలం యొక్క దిశలో కొంత దూరం డి కదిలిస్తే బలం ద్వారా చేసినటువంటి పని ఏంటిది? సేమ్ డైరెక్షన్ కదిలించిన కాబట్టి ధనాత్మకము, ఆపోజిట్ అయితే రుణాత్మకం. ఓకే, ఏ ఫోర్స్ ఆఫ్ 20 Newton యాక్ట్స్ ఆన్ ద బాడీ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ. ఇఫ్ ద అండర్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ 2 meter, ద వర్క్ డన్ విల్ బి. సో 20 Newton బలం ఒక వస్తువు యొక్క స్థానభ్రంశాన్ని వ్యతిరేక దిశలో పనిచేస్తే ఆ బలం యొక్క చర్య కింద స్థానభ్రంశం 2 మీటర్లు అయితే చేసినటువంటి పని ఎంత? సో సాల్వ్ చేయండి. బలం ద్వారా చేసినటువంటి పని ఎంత? సో ఇక్కడ మనకి ఏమైంది? వ్యతిరేక దిశలో అన్నాడు. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఇంటూ డి. సో ఫోర్స్ ఎంత? 20 Newton అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 2. కాకపోతే ఏంది? రివర్స్ కాబట్టి 20 × -2 -40. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితోటి ఈ యొక్క క్లాస్ మనం ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు మీకు ప్రాపర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఎన్‌టీపీసీ ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటు
శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క మాక్ టెస్ట్‌ను కూడా గ్యాదర్ చేసుకోండి. సతీష్ రీటేక్ ఛానల్ అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీకు ఈ యొక్క టోటల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో కలుద్దాం. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.